ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా ప్రభు మనందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాల్లో కృప చూపిస్తూ ఉన్నారు. అనేకమైన మాటలు మరి దేవుడు మనందరితో మాట్లాడుతూ చాలా చక్కగా మరి మన జీవితాల్లో మనము మరి ఇంకా ఫలింపును చూసేటట్లుగా మరి దేవుడు మనల్ని అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఇలాగనే దేవుని మాటలు ధ్యానిద్దాం. దేవుని మాటలు పట్టుకొని బ్రతుకుతే మన జీవితంలో ఇంకా అద్భుతమే అండి. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? ప్రతిరోజులాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని తోడు మనకుంది. అన్ని విషయాల్లో ప్రభువు మనకు కృప చూపించే దేవుడై ఉన్నారండి. ఈ ఉదయకాల సమయంలో చాలా ధైర్యపడుతూ ఉన్నారా? చాలా భయపడుతూ ఉన్నారా? చాలా దిగులుతో ఉన్నారా? ఏ విషయంలో భయపడుతున్నా, ఏ విషయంలో దిగులుతో ఉన్నా ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ఆమేన్. ఏ ఉదయకాల సమయంలో ఇదిగో నీకున్న దిగులంతటిని ప్రభు కొట్టివేసి అన్ని విషయాల్లో ఆయనే నిన్ను అద్భుతంగా నడిపించనే ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, మరి ఈ ఉదయకాల సమయంలో చాలా శ్రేష్టకరమైన మాటలు ప్రభు మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరం ఈ మాటల్ని రిసీవ్ చేసుకుందాం. ఇదిగో నీ జీవితంలో ప్రభు అద్భుతం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటను, ఈ శుభవార్తను మీ ఇంట్లో ఉన్న వారందరికీ చెప్పండి. మీరు మరి ఈ మాటలు బట్టి సంతోషించండి. ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉంచిపోతున్నారు. ఏ విషయంలో మరి దిగులు పడుతున్నా, అధైర్యంతో ఉన్నా మరి దేవుడు ఈ మాటలు మాట్లాడుతుండగా, అవునయ్యా, నడిపించేది నువ్వే, నాకు సహాయం చేసేది నువ్వే. ఎక్కడైతే పడిపోయానో, ఎక్కడైతే నా జీవితం అయిపోయింది అనుకున్నానో అక్కడే నువ్వు నిలబెట్టే దేవుడవయ్యా. అన్ని విషయాల్లో కృప చూపించే దేవుడవని మరి దేవుని మాటను ఎత్తిపట్టి ప్రార్థిస్తూ మన జీవితాలను దేవుని చేతులకు అప్పగిస్తే అన్ని మార్గాల్లో ప్రభువే మనకు తోడై ఉండి అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, అందరూ నీ పైన నిందలు వేయచ్చు, నిన్ను అవమానించవచ్చు, తృణీకరించవచ్చు. చాలా మట్టుకు చాలా పరిస్థితులలో అనుకోవచ్చు, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, ఒకప్పుడు మంచి జీవితం, చక్కని జీవితం బ్రతికాను, ఇప్పుడు నేను అంతా కోల్పోయిన తర్వాత ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు, తోడుగా ఉండేవారు లేరు, నడిపించేవారు లేరు. ఇదే నిందలు, ఇదే అవమానాలు, ఇవే భయంకరమైన పరిస్థితులు నా జీవితంలో చూస్తున్నాను అని చాలా అధైర్యముతో ఏ పని ప్రారంభిస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా ఇంకా నా జీవితంలో అంతా అయిపోయింది అన్నట్లుగా మీరు మరి చాలా వేదనకి గురి అవుతున్నారు అనుకుంటా. అయితే మీకు శుభవార్త. ఇదిగో మీ మార్గములన్నిట్లో ప్రభు తోడై ఉండి అద్భుతంగా నడిపించబోతూ ఉన్నారండి. దిగులు పడకండి. ప్రభు ఈ మాటలు ఎందుకు మరి ఈ ఉదయకాల సమయంలో మరి జ్ఞాపకం చేస్తున్నారంటే, ఎందుకు ఈ వాగ్దానం మరొకసారి మరి నీతో, నీ కుటుంబంతో చేస్తున్నారంటే, నిన్ను గొప్పగా నడిపించాలని ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక నీ పట్ల గొప్పగా ఉంది. ఆమేన్. అందుకనే నీవు అధైర్యపడుతుంది, దుఃఖపడుతుంది, వేదన పడుతుంది, అంతా ఆయన చూస్తున్నారు. కాబట్టి ఈ శ్రేష్టకరమైన, అద్భుతకరమైన వాగ్దానాన్ని మరొకసారి నీకు గుర్తు చేస్తూ నేను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతూ ఉన్నారు. మరి ఏ పరిస్థితుల్లో ఉన్నా ధైర్యం కలిగి ఉండండి. ప్రభు ఏదైనా చేయగల సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఖచ్చితంగా ఆయన కృప చూపించి నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. ఈ వాగ్దానాన్ని బట్టి సంతోషిద్దామా? ప్రార్థిద్దాం. దేవా, ఈ పరిస్థితుల్లో మరొకసారి నన్ను ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం, బలపరుస్తున్నందుకు స్తోత్రం అని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా ఎంతగానో ప్రభా నూతనమైన బలాన్ని పొందుకుంటున్నాం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని అయా మాట్లాడుతూ మమ్మల్ని అయా గొప్పగా నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ధైర్యముతో ఉన్నారో, ఎంతమంది దిగులుతో ఉన్నారో, ఇంకా నా జీవితం ఇంతే, నా కుటుంబ పరిస్థితులు ఇంతే, ఇంకా నా
జీవితంలో అంత కోల్పోయాను, ఇంకా నా జీవితంలో ఎప్పుడు కూడా నేను పైకి రాను అని ఎన్నో విషయాల్లో ఎన్నో సందర్భాల్లో ప్రభా నీ బిడ్డలు బాధపడుతూ ఉండగా అయా ప్రతి ఒక్కరి చింతను మీరు కొట్టివేయండి, ఆ ధైర్యాన్ని కొట్టివేసి ధైర్యము చేత మీరు నింపండి. కృప కలుగును గాక. మీరు ఇచ్చిన వాగ్దానం, మీరు చేసిన వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే వారిగా మీరు బలముగా నడిపించండి. ఏ పరిస్థితుల్లో ఉన్న ప్రతి విషయంలో నీ పైన ఆధారపడే జీవితాలుగా అందరి జీవితాలు ఉండును గాక. మా ప్రియులందరూ ఈరోజు చేసిన ప్రతి పనులలో ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి, చేస్తున్న ప్రతి పనులలో ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే అనారోగ్యముతో ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క అనారోగ్యాన్ని మీరు కొట్టివేసి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని కలగచేయండి. కృప కలుగును గాక. మా ప్రియులందరూ దీవించబడుదురు గాక, గొప్పవారగుదురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉందురు గాక. అయా ఇదిగోండి విధవరాలను, అనాథులను, అయా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారందరూ జ్ఞాపకం చేసుకోండి, గొప్ప చేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఇదిగోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి మీరు తోడే ఉండండి. అవనస్తులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు ప్రభా ఇదిగోండి వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు, ఇంకా అనేకమైన పరిస్థితుల్లో నీ బిడ్డలు మొరపెడుతూ ఉండగా వాటన్నిటి విషయంలో కృప చూపించండి, గొప్ప చేయండి. కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల నీ బలమైన కృపను కుమ్మరిస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచమని, అందరినీ బ్లెస్ చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.